హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆల్మోస్ట్ అన్ని స్టార్ట్ అయిపోయి కంప్లీట్ అవ్వడానికి కూడా వచ్చాయన్నమాట. చప్పుళ్ళు వినండి, ఎంత పెద్ద చప్పుళ్ళు వస్తున్నాయి. ఆ ఫోన్లో రికార్డ్ అవుతుందో లేదో నాకు అర్థం కావట్లేదు, కానీ చాలా చాలా పెద్దగా చప్పుళ్ళు వస్తున్నాయి అన్నమాట. ఇక్కడ నేను స్నానం చేసి వచ్చేసాను, మిగతా పనులు అయినాయి అనమాట. సో పిల్లలు అయితే నా పిల్లలు కూడా స్నానం చేసి వెయిట్ చేస్తున్నారు అక్కడ. సో ఇప్పుడు వచ్చేసి నేను ఇవాళ ఫ్రైడే కదా, సో దీపం పెట్టాలి. దీపం పెట్టేసిన తర్వాత ఇంకా పిల్లలు కూడా ఇంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు కొంచెం స్పెషల్గా తినడానికి అడుగుతున్నారని కొంచెం పాయసం అయితే చేద్దాం అనుకున్నాను. సో అదే నైవేద్యం పెట్టచ్చు, తర్వాత పిల్లలు కూడా అదే తినేస్తారు. సో అందుకనే పాయసం అయితే చేస్తున్నాను. చేసిన తర్వాత మళ్ళీ బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ చేద్దాము. ఇంకా సింపుల్గా పాయసం అయితే చేస్తున్నాను దేవుడికి. ఫ్రైడే ఉంది, ఇంకా పిల్లలు కూడా ఇంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు కొంచెం స్పెషల్గా తినడానికి ఇష్టపడుతుంటారు కదా. సో ప్రస్తుతానికైతే నేను కొంచెం పాయసం అనేది చేసేసి దేవుడికి కూడా సేమియా కూడా వేసి బాగా వేయించి తర్వాత వచ్చేసి సాబుదానా కొంచెం నానబెట్టాను అనమాట. సో అది కూడా వేసి చేస్తే మా పెద్దోడికి చాలా ఇష్టము. ఇట్లా సేమియాలో బాంబినో సేమియాలో సాబుదానా వేస్తే ఇష్టం అనమాట. వాడు చిన్న చిన్న బాల్స్ అనుకుంటే చాలా చిన్నప్పటి నుంచి నా ఛానల్లో ఉంది వీడియో, మీరు కావాలంటే నేను కార్డ్స్లో యాడ్ చేస్తాను చూడండి.
పెసరపప్పు ఇంకా సాబుదానా వేసి పాయసం, ఇంకా పెసరపప్పు చారు అని ఇవన్నీ ఎండాకాలంలో చాలా చలవ చేస్తాయి అన్నమాట. చాలా చాలా మంచిది. తర్వాత అంతే ఇంకా పాలు పోసేసి కొంచెం షుగర్ వేసేసి ఇంకా బాయిల్ అవుతుంది. అది ఇంకా పక్కన పెట్టేసి కొంచెం చల్లారాలి కదా దేవుడికి నైవేద్యం పెట్టడానికి. ఈలోపు నేను దీపం అనేది పెట్టేశాను అనమాట. దేవుడి దగ్గర కొన్ని సామాన్లు, దేవుడి సామాన్లు కడిగేసి పువ్వులు పెట్టేసి దీపం అయితే పెడుతున్నాను. ఇంకా ఎవరో కామెంట్ పెట్టారు, ఇంకా కూర్చొని చేసుకునేటట్టు ఉంటే బాగుంటుంది కదా దేవుడి దగ్గర అని చెప్పేసి. కానీ ఇంకా ఇది రెంట్ హౌస్ కాబట్టి మనకు తగినట్టుగా ఉండదు కదా ప్లేస్ అనేది. సో ఉన్న దాంట్లోనే మనం అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి నాకు ఇది ఇదే విధంగా ఉంది. సో అందుకనే నేను వినాయక చవితి కానీ, ఈ విధంగా శివరాత్రి కానీ అలాంటి పూజలు చేసినప్పుడు హాల్లో ఒక పక్కకు దేవుడిని పెట్టుకొని కూర్చొని ప్రశాంతంగా పూజ చేసుకుంటాను అనమాట. ఇంకా మిగతా రోజులు మాత్రం ఇంకా ఇది ఇలాగే జరుగుతుంది. సో అర్థం చేసుకోండి, కామెంట్ పెట్టిన వాళ్ళకి చెప్తున్నాను. సో మొత్తానికైతే ఈరోజు చాలా చాలా ప్రశాంతంగా అన్ని పనులు కంప్లీట్ అయ్యాయి, పూజ కంప్లీట్ అయిపోయింది. ఇంకా పిల్లలకు వచ్చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయాలన్నమాట. వాళ్ళు కూడా ఆకలి ఉన్నారు. ఆల్మోస్ట్ ఇప్పుడు 9:30 అయింది అనుకుంటా టైము. తొందరగా ఈరోజు హాలిడే ఉండడం వల్ల, తొందరగా లేవడం వల్ల, వర్షం వల్ల ఇంకా పనులు అయితే చాలా అయిపోయాయి అనమాట తొందరగానే అయితే. సో ఈరోజు వచ్చేసి పిల్లలకి ఎగ్ దోశ వేస్తున్నాను అనమాట. నార్మల్గా వేరే చట్నీ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా ఎగ్ కూడా ఇవాళ ఇవ్వలేదు. మామూలుగా అయితే బాయిల్డ్ ఎగ్ లేదంటే ఆమ్లెట్ అట్లాంటివి ఇస్తుంటాం స్కూల్కి వెళ్ళేటప్పుడు. సో ఇంకా అట్లాంటిది ఏం లేదు కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇంకా దోశ మీదే ఎగ్ వేసి కొంచెం కారం వేసిస్తే ఎగ్ దోశ అయిపోతుంది కదా. సో అది వేసిస్తే ఇద్దరు హ్యాపీగా తినేస్తారని చెప్పేసి నేను ఎగ్ దోశ అయితే వేస్తున్నాను అనమాట. ఎగ్ దోశ అంటే మామూలుగా నేను చేసి సింపుల్గానే చేస్తున్నాను. జస్ట్ ఒక దోశ వేసి దాని మీద ఎగ్ అనేది పగలగొట్టి వేసి కొద్దిగా ఉప్పు కారం వేసి ఇచ్చేస్తున్నాను. సాస్తో తింటారు, చాలా ఇష్టం వాళ్ళకి. తర్వాత మనం దీన్ని కావాలంటే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కొంచెం చీజ్ అట్లాంటివి యాడ్ చేసుకున్నా కూడా ఇంకా సూపర్గా ఉంటుంది. కానీ ప్రస్తుతానికి నా దగ్గర చీజ్ అదైతే లేదనమాట. సో ఒకటి ఎగ్ కారం దోశ వేసి ఇచ్చాను అనమాట పిల్లలకి. ఇలా సింపుల్గా వేసినా కూడా చాలా బాగుంటుంది సాస్తో తింటే. నేను కూడా ట్రై చేస్తాను చాలాసార్లు. ఎందుకంటే మధ్యలో వీళ్ళకి వేసిస్తున్నప్పుడు 1, 2 వేసిన తర్వాత ఒకటి చాలని సగం వదిలేసి, పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి ఇచ్చే ప్రతి ఒక్క ఫుడ్ మనం టేస్ట్ చేస్తూనే ఉంటాం కదా. ఎందుకంటే వాళ్ళు ఒకసారి కాకపోయినా ఒకసారి అట్లా వదిలేస్తూ ఉంటారు ఎక్కువైందని చెప్పి. ఇంకా తప్పదు కదా, మనమే తినాల్సి వస్తుంది అది. సో అట్లా వాళ్ళ ఫుడ్ అన్నీ ఆల్రెడీ ఫస్ట్ నేను టేస్ట్ చేశాను అనమాట. సో ఎగ్ దోశ నాకు కూడా చాలా ఇష్టము. సో మొత్తానికి ఇంకా వాళ్ళకి రెడీగా చేసి ఇచ్చేసాను అనమాట ఎగ్ దోసెస్. తిన్నారు చాలా ఇష్టంగా. తర్వాత వచ్చేసి నేను ఇప్పుడే దీపం పెట్టాను కదా కాబట్టి నేను ఎగ్ తినలేదన్నమాట. నార్మల్గా ప్లెయిన్ దోశలు వేసుకొని మామిడికాయ పచ్చడి ఉంది, సో దాంతో తినేసాను అనమాట. మా వాడు ఎందుకో అలిగి పరిగెట్టాడు, ఇద్దరు గొడవ పడ్డారనుకుంటా. సో మళ్ళీ నేను వచ్చే వరకు నార్మల్ అయిపోయారు. సో ఇంకా ఎగ్ దోశ చూసేవరకు మా చిన్నోడికి అయితే స్మైల్ అయితే వచ్చేసింది. చూసారు కదా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడో. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మా మార్నింగ్ వ్లాగ్. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో మంచి వీడియోతోని మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.